వావ్, క్యూట్. ఇంత ప్రేమలో ఉన్న వాళ్ళు ఎలా విడిపోయారు? అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బీకామ్లో ఫిజిక్స్ పెట్టాలి. బాగుంటాయి అన్నీ ఇక్కడ. హే నేహా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు వస్తావని తెలిసి. అబచ్చా. ఎనీవేస్, తను సంధ్య, మై ఫియాన్సీ. హాయ్. అండ్ షీఈ్ నేహా, మై కలీగ్. హాయ్. హాయ్. సో వెళ్దామా? యా, ఓకే, బాయ్. అరుణ్, నేను కూడా వస్తాను. యా, కమ్. ఈరోజు నేను చెప్పినవి ట్రై చేయాలి, బికాస్ ఐ విల్ సెలెక్ట్ ఇట్ ఫస్ట్. ఎనీథింగ్. చూడు, అది బాలేదు. ఇది చూడు, నీకు బాగుంటుంది. ఇది కలర్ కొంచెం ఫేడ్ అవుట్. అరుణ్, ఇది బాగుంటుంది చూడు. ఛీ, ఈ లాకెట్ బాలేదు. అరుణ్, అరుణ్, బాగుంది కదా ఇక్కడ. అరుణ్. చాలా చాలా బాగుంది. సెట్ అయింది కదా? ట్రైల్ చేసుకొని వస్తా. యా, ష్యూర్. సూపర్ ఉన్నావు తెలుసా? I'll change. ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. అరుణ్, నాతో రా. రా, ఎక్కడికి? రా చెప్తా. చెప్పింది విను. నాకు అదే కావాలి. ఇది తీసుకో. నీకు ఇదే బాగుంటుంది, ఇదే తీసుకో. ఇదే బాగుంది. ఇదెందుకు? నాకు అదే కావాలి. చెప్పింది నీకే. నాకు ఇదే కావాలి. వినమ్మా, అదొద్దు. ఏమైందంటీ? ఎందుకు పాపని తిడుతున్నారు? నేను ఈ డ్రెస్ తీసుకోమని చెప్తున్నాను, బట్ తనకి అదే కావాలని మొండికేస్తుంది. అదే కొనిపెట్టాలంట. ఏంటమ్మా? చూడక్క, అమ్మ నాకు నచ్చింది ఇప్పించట్లేదు. నువ్వైనా చెప్పక్క. పాపకి నచ్చిన డ్రెస్ ఇప్పించొచ్చు కదా ఆంటీ. అది చాలా కాస్ట్లీ డ్రెస్, అందుకే ఈ డ్రెస్ తీసుకోమని చెప్తున్నాను. ఏంటి, నీకు ఈ డ్రెస్ నచ్చిందా? అవునక్క, ఇది నాకు చాలా నచ్చింది. ఇదే తీసుకో, బిల్ నేను పే చేస్తా. హ్యాపీ? హ్యాపీ. థ్యాంక్ యూ అక్క. ఆంటీ, మీరు కాదనొద్దు. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు హ్యాపీయా? డిస్కౌంట్ బాగా ఇస్తారు ఇక్కడ. దా. ఎంత అయింది? ఇట్స్ 4000 రూపీస్. 4000? చాలా చీప్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. పద సంధ్య. ఏమైంది? ఓకే, పద. అరుణ్, ఇక్కడ పక్కనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, చాలా బాగుంటుంది. వెళ్దామా? ఓ అవునా, అయితే వెళ్దాం. బెరర్. యా. సంధ్య, అయ్యో ఓకే? ఏం చెప్దాం? నాకు ఏదైనా ఓకే. ఏం కావాలి? నాకేమొద్దు. ఏదో ఒకటి చెప్పు. స్ట్రాబెరీ. ఒక స్ట్రాబెరీ. నీకేం కావాలి? చాక్లెట్. ఓకే మేడం. ఓకే, నాకు ఒక చాకో ఫజ్. ఆగండి, చాక్లెట్ క్యాన్సిల్. తనేం చెప్తే నాకు కూడా అదే. అయితే అవి 2 తీసుకురండి. ఓకే సార్.
థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అరుణ్, ఆ పెయింటింగ్ చూడు. నేను చూసిన ఇక్కడిది. కావాలంటే తీసుకో. అది నాది. నేను ఇక్కడ సారీ అరుణ్, ఐఎమ్ సో సారీ. I'll just come. నేహా, నీకు అరుణ్ ఎప్పటి నుంచి పరిచయం? ఎప్పటి నుంచో పరిచయం. ఓ నేహా, ఐ థింక్ నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. డూ యూ ఈవెన్ అండర్స్టాండ్? అరుణ్ ఇస్ మై ఫియాన్సే. నువ్వు నీ లిమిట్స్లో ఉంటే మంచిది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఏంటి అండర్స్టాండింగ్ పాయింట్ అనేది అంటున్నారు? అరుణ్, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఏమైంది? బాయ్. అది నా బ్యాగ్. పిచ్చిది. అరుణ్, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావని మాత్రం అడగద్దు. నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను. మరి నా కోసం ఏమైనా చేస్తావా? అడిగి చూడు. నిన్ను వదులుకోవడం తప్ప ఏమైనా చేస్తా. అయితే నువ్వు రాజేష్ చెప్పరా. ఐస్ క్రీమ్ పార్లర్లో. సరే రా, ఉంటా. ఏంటి ఇప్పుడు వస్తున్నాడా? లేదు, ఊరికనే చేశాడు తెలుసుగా. సరే రా అనలేదు, సరే రా అన్నాను. ఉండు, నీ ఫ్రెండ్స్ తోనే ఉండు. నేను పిచ్చిదానిలాగా నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. హే, సంధ్య విను. సంధ్య నేను చెప్పేది, వాడు రాడు. అరే ప్రతి చిన్నదానికి ఇలా ఫీల్ అయితే ఎలా? ఫర్ నో రీజన్ యూఆర్ 100%. షూర్? నా మీద నమ్మకం లేదా నీకు? వాడు రాడు, ఇది పక్కా. బావా వస్తున్నా, వచ్చేస్తున్నా. బావా హాయ్ బావా. హాయ్. అదే చెప్తుందిరా సంధ్య, మీ ఫ్రెండ్స్ ఇక్కడికి రారు కదా మనం డిస్టర్బ్ చేయనీకి. అంటే నేను అంటున్నా, రాజేష్ గాడు అంతా లేక్ గాడు కాదు, వాడికి అది లేదు. సిగ్గు లేనోడు కాదు, వాడికి ఇంట్లో కూడు పెడతారు, వాడు అడుక్కొని రోడ్డు మీద పడి తినేటోడు కాదు, వాడు ఒక హద్దుగాడు కాదు అని చెప్తూనే ఉన్నా. నువ్వు వచ్చావురా. నువ్వు ఉంటే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావు కదా. తిందాం. అగో నేను ఇట్లా అడుగుతాను, అయినా వాడు వద్దంటాడు అని చెప్తున్నా. బాయ్ బావా. ఇందాకే తినేసి వచ్చి వెళ్ళిపోయాగా. ఇక్కడే ఐస్ క్రీము. ఇక్కడే వచ్చి తినేసి. ఓకే బాయ్ రా. చూసినావా, ఐస్ క్రీమ్ తిన్నాడు, పోతున్నాడు. ఇప్పుడు హ్యాపీయా? అర్థం చేసుకో. అన్నిటి కలుగుతే ఎట్లా బంగారం? నేహా, నీకు అరుణ్ ఎప్పటి నుంచి పరిచయం? ఎప్పటి నుంచో పరిచయం. సంధ్య, ఏమైంది ఇంత డల్గా ఉన్నావు? నేనా? అదేం లేదే, బానే ఉన్నా. మరి నాకెందుకో నిన్ను మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే పద ఇంటికి వెళ్దాం. సంధ్య, అంత సీన్ లేదు. పెళ్లికి ముందు మనం ఇలా తిరుగుతున్నామని మా నాన్నకి తెలిస్తే పెళ్లి చేస్తాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఆహా, పెళ్ళంటే మనిద్దరికి కాదు నాన్న. నీకు వేరే అమ్మాయితో, నాకు వేరే అబ్బాయితో. నీ కళ్ళలో కన్నీళ్ళు రానివ్వకు. అవి చూస్తే నన్ను నవ్వాగిపోతుంది. ఐ లవ్ యూ.
నవ్వితే చాలా బాగుంటావు. అలా నవ్వుతూ ఉండు, నా కన్నీళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. లవ్ యూ టూ. సంధ్య అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ క్షణం నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది.